నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. నిజంగా ఈ పథకం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగకరమైంది. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఆ బాధ్యతతో ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఏదైతే ఉందో దాన్ని అమల్లో చేయడానికి ప్రతి పౌరుడు సహకారం అందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇంతకు ఏంటి ఆ పథకం అంటే, రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం 1.5 లక్షల కేంద్ర తక్షణ సహాయమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే 2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని కొన్ని రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టనున్నామని చెప్పారు. అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, మనం ఏం చేస్తామంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతాం, లేదా 198కి కాల్ చేసేసి మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకున్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే, పోలీసులు కనుక అక్కడ యాక్సిడెంట్ జరిగిందని ఫైల్ అయితే 24 గంటల్లోపు అది జరగతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిన వ్యక్తికి సంబంధించి కోలుకోవడానికి ఆసుపత్రి చికిత్సలకు మిగిలిన వాటికి 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది ఈ పథకం ద్వారా. ఈరోజు చాలా వరకు కూడా హైవేల మీద లేకపోతే మెయిన్ రోడ్ల మీద కొట్టేసి వెళ్ళిపోతున్నారు. వాడు దొరకడము, అది కేసు అవ్వడము, అవి అన్ని పక్కన పెట్టేస్తే ఆ వ్యక్తి చాలా 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 ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అనంటే యాక్సిడెంట్ గురైన వ్యక్తికి సంబంధించి కేసు ఫైల్ అవుతే 24 గంటల్లో చికిత్స నిమిత్తం 1.5 లక్షలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తోంది. మన బాధ్యత, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అని తెలిస్తే యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఆ వ్యక్తి తరపున ఆ కుటుంబ సభ్యులు వచ్చేదాకా అండగా నిలబడుతూ ఒక కేసు ఫైల్ చేయడం, దానివల్ల ఆయన కోలుకోవడానికి 1.5 లక్షలు మనం ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా చేయుతను అందించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ ప్రాణం నిలబెట్టడంలో సహాయం చేస్తే అంతకు మించిన గొప్ప సహాయం ఏముంటుంది? కొన్ని సందర్భాలలో ఏంటి అంటే హిట్ చేసి వెళ్ళిపోతుంది వెహికల్, హిట్ చేసి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ప్రాణాలు పోతాయి, కానీ అసలు ఎవరు పట్టించుకునేది. ఇలా హిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తి మరణిస్తే ఇది కూడా 24 గంటల్లో దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇస్తే చనిపోయిన కుటుంబానికి సంబంధించి 2 లక్షల రూపాయలు అందించనుంది కేంద్ర ప్రభుత్వం. నిజంగా ఇది చాలా 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 గొప్ప పథకం. ఇప్పుడు రైతుల కోసం, అలాగే వృద్ధుల కోసం హెల్త్ కార్డులు ఎలా వచ్చాయో, రైతులకు సంబంధించి రైతు భరోసా, రైతు బీమా లాంటివి ఎలా అందుతున్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే యాక్సిడెంట్స్ విషయంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఆ కుటుంబం కోల్పోతున్న దాని గురించి అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశారు కొన్ని రాష్ట్రాలలో. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఫెయిల్ అవుతుంది, దానివల్ల ఏం జరగబోతుంది, సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతామా, ఏమైనా చిన్న ఒడిదొడుకులు ఉంటే వాటిని ఎలా అధిగమించాలి, ఇవన్నీ అధ్యయనం చేయడానికి కొన్ని స్టేట్లలో పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు. త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏదేమైనా కానీ దేశంలో పౌరులందరికీ ఒకటే గుర్తింపు కార్డు ఉండాలని ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందో, అలాగే దేశ పౌరులందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు కూడా ఉండాలనుకుంటుంది. అందుకే 1 నేషన్ 1 కార్డ్, అలాగే 1 ఎలక్షన్ రావాలని కూడా కోరుకుంటుంది. సరే, దాని గురించి ఇప్పుడు పక్కన పెట్టేస్తే, సామాన్యుడైతే ఇంకెవరైనా, ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కరికి 5 కిలోల రేషన్, ప్రతి ఒక్కరికి ఒకే రకమైన హెల్త్ కార్డు, అలాగే దేశం మొత్తంలో యాక్సిడెంట్ అయిన కుటుంబాలు, అలాగే వాళ్ళు ఎదుర్కొనే అనుభవాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలను తీసుకురావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మరి ఈ పథకంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పథకం మన రాష్ట్రంలో అమలవుతుందా లేదా, ఏ రాష్ట్రాల్లో అమలవుతుంది అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఇలాంటి పథకాల అవసరం ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం అయినా సరే ఈ ఛానల్ని ముందుకు నడపడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది. మీరు తప్ప ఈ ఛానల్ ముందుకు నడవడానికి ఇంకెవరి సహాయం కూడా లేదు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.